అస్సలాము అలైకుం వరహమతుల్లాహి తాలా వబర్కాతుహు. అందరికీ నమస్తే. ఈరోజు అనగా మీ ముందుకు వచ్చే ఒక సంతోషమైన సందేశం తీసుకొని వచ్చినాను. రాష్ట్రంలో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి మన ఆంధ్ర రాష్ట్రంలో చాలా అంటే చాలా ప్రతి ఒక్క మైనార్టీకి తన బాధలో బాధ అనుకొని పనిచేస్తుంది. ఈరోజు అనగా మమ్మల్ని పిలిపించి విజయవాడకి మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి స్టేట్ సెక్రటరీగా జనాబ్ ప్రెసిడెంట్ ఫారూక్ షిబ్లీ సాహబ్, రాష్ట్ర ప్రెసిడెంట్ నన్ను సెక్రటరీగా చేస్తున్నారు. కావున వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ నీ సందేశం ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ఎందుకంటే రాష్ట్రంలో ప్రతి ఒక్క మైనార్టీకి వాళ్ళ హక్కు వాళ్ళకి రావడం లేదు. అందువలన మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి వాళ్ళు చాలా అంటే చాలా కృషి చేస్తున్నారు. మన నియోజకవర్గం అయితే ఏమి మన అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం పైన మీ ముందుకు వచ్చినాను. ఎందుకంటే నేను గత 20 ఏళ్ళుగా ప్రజాసేవలో మేము ముందుకున్నాము. ఎందుకంటే మానవ సేవ, మాధవ సేవ ప్రతి కులానికి, ప్రతి మతానికి, ప్రతి వర్గానికి, ప్రతి ఒక్కరికి ఒక మానవత్వంతో ఒక భారతదేశుడు పౌరుడైన దానికి నేను ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఒక సేవ చేస్తున్నాను. మానవ సేవ, మాధవ సేవ అంటారు. గత కొన్ని కాలంగా నేను సేవ చేస్తున్నాను. ఏదో రకంగా మెడికల్ క్యాంప్, ఐ క్యాంప్, బ్లడ్ క్యాంప్, కథనాలు, పెళ్ళిళ్ళు, అయ్యప్పమాల వాళ్ళకి, భవానీమాల వాళ్ళకి, శివమాల వాళ్ళకి, మళ్ళీ క్రిస్టియన్స్లో వాళ్ళ ఫెస్టివల్కి ఈ రకాలుగా చేస్తున్నాను. ఇవన్నీ సేవలు గుర్తించి మన రాష్ట్ర అధ్యక్షుడు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి జనాబ్ షిబ్లీ గారు మమ్మల్ని పిలిపించి విజయవాడకి అందరి సమక్షంలో నన్ను ఇంకొక బాధ్యత ఈ కమిటీకి రాష్ట్ర సెక్రటరీగా చేస్తున్నారు. ఎందుకంటే మన షిబ్లీ గారు ప్రతి ఒక్కరిని, ప్రతి మతాన్ని, ప్రతి వర్గాన్ని, ప్రతి ఒక్కరికి ఆదుకుంటున్నారు. తర్వాతనైనా కానీ ఎక్కడున్నా కానీ మొన్న అనంతపూర్లో జరిగింది. విజయవాడ నుంచి వచ్చి వాళ్ళకి న్యాయం కల్పించినారు. మన నంద్యాలలో అబ్దుల్ సలాం సాబ్ టోటల్ ఫ్యామిలీ పోయి ట్రైన్ కింద పడి వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు. వాళ్ళకి కానీ న్యాయం కల్పించినారు ప్రతి ఒక్కరికి. ఇందువలన గత ప్రభుత్వంలో, గత ఎలక్షన్లో వాళ్ళు టీడీపీకి చాలా అంటే చాలా నమ్మకంగా పనిచేసినారు. ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏమంటే గత ప్రభుత్వంలో మైనార్టీలకి ఏం న్యాయం జరగలే, ఈ ప్రభుత్వంలో జరగాలని వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి వాళ్ళతో మాట్లాడినారు. అందువలన నేను చెప్పేది ఏమంటే ప్రతి ఒక్క యువత తన హక్కు కోసం, తన మాట కోసం, తన పని కోసం రాష్ట్రంలో ఏ జిల్లాలోనే కానీ పని కావాలంటే ముస్లిం మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితిలో చేరండి. ఇది ఒక పొలిటికల్ పార్టీ కాదు, ఇది ఒక సేవా పార్టీ. దీంట్లో చేరితే మీకు గుర్తింపు వస్తుంది, మీ పనులు కానీ బాగా అవుతాయి. ఈరోజు మన యువత చాలా ఇబ్బంది పడుతున్నారు. అది కానీ మన రాష్ట్ర ప్రెసిడెంట్ జనాబ్ ఫారూక్ షిబ్లీ గారు మన సీఎం గారితో చర్చించినారు. మొన్న పోయినప్పుడు నేను చూసినాను, ప్రతి ఒక్క మినిస్టర్ వచ్చినారు. వాళ్ళతో కానీ ఇదే ఆవేదన చెప్తున్నారు. అయ్యా మమ్మల్ని గుర్తించండి, మా మైనార్టీలని ఆదుకోండి,
మా ముస్లింని ఆదుకోండి, మా పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు అంటే ప్రతి ఒక్క మినిస్టర్ కానీ వాళ్ళకి సలహా ఇచ్చినారు, వాగ్దానం ఇచ్చినారు, చేస్తాం గ్యారంటీ. మైనార్టీల కోసం ప్రతి ఒక్క సార్ కానీ మేము వాళ్ళకి ఆదుకున్నాము, ఈసారి కానీ ఇంకా ఆదుకుంటాము అని వాళ్ళు వాగ్దానం చేస్తున్నారు. అందువలన ప్రతి ఒక్క యువతి కానీ రావచ్చు, యువత కానీ రావచ్చు, వస్తే కనుక దీంట్లో మెంబర్షిప్ తీసుకోండి. నేను రాష్ట్ర సెక్రటరీ ఉన్నదానిగా ఇంకోటి ఏమంటే మీ ముందు ఉంటాను, మీ దగ్గర ఉంటాను. ఏ ముస్లిమ్స్కైనా ఏ మైనార్టీకైనా అన్యాయం జరిగితే సహించే ప్రసక్తే లేదు, వాళ్ళ కోసం పోరాడతామని ఈరోజు మన గుంతకల్ న్యూస్ ఛానల్ ద్వారా నేను మీకు మళ్ళీ తెలియజేస్తున్నాను. ఇందువలన మా మైనార్టీలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇబ్బందికి మీరే దానికి ఒక ఇదిగా మారుతారు. అందువలన ప్రతి ఒక్క యువకులు రాండి, ముందు రాండి. ఇది పొలిటికల్ పార్టీ కాదు, పొలిటికల్ కమిటీ కాదు, ఇది ముస్లింది కాదు, మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి. అందువలన రాండి, మేం పని చేయించుకోవాలా, మా పనులు అవుతాయి. ఇప్పుడు ఒక నమ్మకం ఉంది, అందరూ కలిసి రాండి, మీకోసం మేము కానీ పోరాడతాం. మా రాష్ట్ర అధ్యక్షుడు షిబ్లీ గారు కానీ మన హుసేన్ మౌలానా వాళ్ళ జనరల్ సెక్రటరీ, మన ముఫ్తీ ఫారూక్ సాబ్, ఇంకా చాలామంది ఆ కమిటీలో ఉన్నారు. వాళ్ళందరూ సమక్షంలో ఈ పనులు అవుతాయి. మన జీలాన్ సాబ్ ఆయన కానీ సెక్రటరీ వాళ్ళ ఆధ్వర్యంలో కానీ చాలా పనులు జరిగినాయి. ఇందువలన మన రాష్ట్ర ముఖ్యమంత్రి పైన మనకి చాలా అంటే చాలా నమ్మకం ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్నే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాద్ ఈరోజు డెవలప్మెంట్ అయిందంటే దీనికోసం మన నారా చంద్రబాబు నాయుడు గారు చాలా కృషి చేస్తారు. ఇందువలన మేమందరూ కలిసి మన రాష్ట్రం కోసం, మనల కోసం కృషి చేద్దామని ఇవంతున ఒక పిలుపు మీకు ఇస్తున్నాను. మీరందరూ దయచేసి మీరు రావాల్సిందిగా కోరుతున్నాను. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। न समझोगे रे मुसलमानों, तुम्हारी दास्तां तक न रहेगी, दास्तां न रहेगी। कि आज आंध्र प्रदेश के हर कोने से हर एक माइनॉरिटी को, हर एक मुसलमान भाई को जनाब फारूक शिबली साहब दावत देकर बुलाकर आज सबके दिल की धड़कन बन चुके हैं। कि हमने देखा है कि आज मुसलमानों के हुकूक के लिए उनके साथ हर दर्द में मिलजुल कर, चाहे अनंतपुर के परेशान हाल मुसलमान क्यों ना हो, निंदाल के क्यों ना हो, हर मुसलमान के साथ आपका जो है ऐसा इंसाफ का हक रहा कि आप आगे बढ़कर अकेले चलकर मुंतकल तक भी आप आए हैं हर एक जगह पर। मगर मैं अली जनाब फारूक शिबली साहब का तहे से शुक्रिया अदा करता हूं कि आप जो तंजीम लेकर चले हैं, इस तंजीम के लिए अनंतपुर डिस्ट्रिक्ट के तमाम मुसलमानों की जानिब से मैं आपकी बारगाह में ये यकीन दिलाता हूं कि आपके हर कदम में कदम मिलाकर इस तंजीम को आगे बढ़ाएंगे। जैसे कि 1 लाख नहीं 10 लाख जो है मेंबरों को जोड़ा जाएगा इंशाअल्लाह। मैं आप तमाम हजरात से तंजीम की दुआ की दरख्वास्त करता हूं। मुझे जो मौका दिया इसका शुक्रिया अदा कर बात को खत्म करता हूं। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। జస్ట్ లాస్ట్ ఇంకా ఇద్దరు మాత్రం ఉన్నారండి. మిగిలిన